నేటి తెలుగు రాజకీయాల్లో ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకునే రెండు ప్రధాన రాజకీయ వర్గాలు. కానీ ఒకప్పుడు ఒకే పార్టీ, ఒకే ప్రభుత్వం, ఒకే కేబినెట్లో పనిచేసిన అప్పటి యువ నాయకులు ఈరోజు ప్రత్యర్థులైన ఒకప్పుడు మాత్రం రాజకీయాన్ని మించిన స్నేహితులు. ఈ ప్రత్యేక కథనం నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డిల స్నేహం గురించి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన ఇద్దరు స్నేహితుల ప్రయాణం గురించి. 1978 అసెంబ్లీ ఎన్నికలు. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి నారా చంద్రబాబు నాయుడు, పులివెందుల నియోజకవర్గం నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుండి మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. యువకులు, విద్యావంతులు, భవిష్యత్ నేతలుగా అప్పటి అసెంబ్లీలో గుర్తింపు పొందినవారు. ఇక్కడే రాజకీయంగా అరుదైన పరిణామం చోటు చేసుకుంది. మొదటిసారి ఎమ్మెల్యేలైనప్పటికీ టి అంజయ్య ప్రభుత్వంలో ఇద్దరికి కేబినెట్ మంత్రి పదవులు లభించాయి. నారా చంద్రబాబు నాయుడికి సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక మరియు పశు సంవర్ధక శాఖ రాగా, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎక్సైజ్, గ్రామీణాభివృద్ధి, విద్య వంటి కీలక శాఖలు లభించాయి. ఇది వారి ప్రతిభపై కాంగ్రెస్ పార్టీ చూపిన విశ్వాసానికి నిదర్శనం మరియు వారిరువురి వ్యూహరచనకు దక్కిన ఫలితం. ఆ రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు, రాజకీయ చర్చలు చంద్రబాబు, వైఎస్ఆర్ తరచూ కలిసే ఉండేవారని రాజకీయ వర్గాల మాట. చంద్రబాబు నాయుడు స్వయంగా మీడియాతోనే వైఎస్ఆర్ నా ప్రాణ స్నేహితుడు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది రాజకీయ విభేదాలకు ముందు ఉన్న వ్యక్తిగత బంధానికి సాక్ష్యం. 1983లో అప్పటి స్టార్ హీరో, తెలుగువారి గౌరవం శ్రీ ఎన్టీ రామారావు యొక్క కుమార్తెను చంద్రబాబు నాయుడు వివాహం చేసుకోవడం, తదుపరి ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఇది కాంగ్రెస్ రాజకీయాలకు ఒక గట్టి సవాల్గా మారాయి. ఈ సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగారు. సరిగ్గా ఇక్కడే వారి స్నేహంతో పాటు రాజకీయ సిద్ధాంతాలు కూడా సరికొత్త మలుపులు తిరిగాయి. సిబిఎన్, వైఎస్ఆర్ వీరు ఇరువురిది ఒక ప్రత్యేకమైన శైలి. చంద్రబాబు నాయుడు పాలన, వ్యవస్థలు, టెక్నాలజీపై దృష్టి పెట్టగా, వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రం ప్రజల మధ్యకు వెళ్లి వారి అత్యంత చేరువలో భావోద్వేగాలతో కూడిన రాజకీయాలు చేసిన నేత. ఒకరు సిస్టమ్ను మార్చాలని అనుకున్నారు, మరొకరు ప్రజల జీవితాలను దగ్గరగా గమనించి వారి హృదయాలను తాకాలని చూశారు. ఇదే తరువాత తెలుగు రాజకీయాలను రెండు ధృవాలుగా మార్చింది. తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలతో చీలిపోయే సందర్భంలో చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చి పార్టీని సంక్షోభం నుండి స్థిరత్వం వైపు నడిపించి ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ను పక్కన పెట్టి మరీ 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. వరుసగా రెండోసారి కూడా పార్టీని గెలిపించుకుని 2004 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో 294 సీట్లకు గాను 185 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ప్రభుత్వాన్ని స్థాపించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇది కేవలం ఎన్నికల ఫలితం కాదు, ఒకే పార్టీ నుండి వచ్చిన ఇద్దరు నేతల మధ్య పూర్తి రాజకీయ పోరాటానికి నిదర్శనం. అయినా ఎప్పుడూ కూడా వ్యక్తిగత వైరం కనిపించలేదు. వారి విమర్శలు రాజకీయాలకు పరిమితమయ్యాయి తప్ప వ్యక్తిగత దోషాలకు ఎప్పుడూ పోలేదు. తదుపరి 2009 ఎన్నికల్లో 156 సీట్లతో వైఎస్ఆర్ మళ్లీ ప్రభుత్వాన్ని స్థాపించడం, తదుపరి 4 నెలల్లో వైఎస్ఆర్ హెలికాప్టర్ క్రాష్లో మరణించడంతో వీరి స్నేహానికి ముగింపు పడింది. ఇది కేవలం ఇద్దరు రాజకీయ ఉద్దండులు గతం కాదు, ఇది తెలుగు రాజకీయ దిశలను మార్చిన ఇద్దరి స్నేహితుల అంతర్గతం. రాజకీయాన్ని మించిన స్నేహం, కానీ చివరికి రాజకీయం చేతిలోనే ఓడిపోయింది. ఇలాంటి లోతైన రాజకీయ కథనాల కోసం పవన్ టీవీ న్యూస్ నెట్వర్క్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.